ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కేతు 4 పాదాలు, శుక్రుడు 4 పాదాలు, రవి 1 పాదం. ఇది ఒక 9 రాశిస్ తాలూకా స్ప్రెడ్ అనమాట. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మనం ఇలాగా ఎక్స్పాండ్ చేసాం. ఒక్క రాశిని 9 రాశుల్లోకి పంచామన్నమాట. ఒక్క రాశిలో ఉన్న 9 పాదాలని 9 రాశుల్లోకి పంచాము. అందుకని కేతు ఇలా ఈ రకంగా స్ప్రెడ్ అవుతుంది. కిందంతా కూడా మనం D1 తాలూకా రాస్తున్నాం. ఇదంతా కూడా స్క్రిప్ట్. రూలింగ్ ప్లానెట్స్ రాయాల్సిన పద్ధతి స్క్రిప్ట్. రెడ్డి సారు చాలా స్ట్రిక్ట్. టకా అడిగేస్తారు. నెంబర్లు అడిగి 64th పాదం ఎక్కడ పడింది, ఏ రూలింగ్, ఆ 3 రూలింగ్ ప్లానెట్స్ మనం చెప్పేయాలి. అంత క్విక్. సార్ మ్యాథమెటికల్ ప్రాసెస్ చాలా హై లెవెల్. అది మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా బట్టి పడాలి. ఈవెన్ నౌ నా స్టేజ్ ఏంటంటే సార్ తాలూకా స్పీడ్ని నేను అందుకోలేను, అది డౌటే లేదు. సో నేను కూడా మీతో పాటు వర్క్ చేస్తాను. అందరం కలిసి నేర్చుకుందాం. ఇదంతా కూడా మీకు బాగా అర్థం అవడానికి నేను క్లియర్గా పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ 9 రాశి స్ప్రెడ్ తర్వాత 10th రాశి, 11th రాశి, మళ్ళీ 12, 1, 2, 3 ఆల్రెడీ నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇది మీకు అర్థం అయ్యే ఉంటుంది వాటికి. దేర్ఫోర్ ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా చూడండి. ఇదంతా కుజరాశితో మొదలైనటువంటి మొదటి నవకం అంటారు. అంటే కుజ, శుక్ర, బుధ, చంద్ర, అది మొదటి నవకం. అర్థమైంది అనుకుంటా. కుజ, శుక్ర, బుధ, చంద్ర ఫస్ట్ నవకం. మళ్ళీ నెక్స్ట్ సూర్య, బుధ, శుక్ర, కుజ, ఇది రెండో నవకం. మూడో నవకం వచ్చేసరికి గురు, శని, గురు, ఇది మూడో నవకం. ఇది వచ్చేసరికి రెండో నవకం. ఇక్కడి నుంచి రెండో నవకం. అండ్ ఇదేమో మూడో నవకం అన్నమాట. సో ఇదంతా మనం బట్టి పట్టాలి, ఖచ్చితంగా బట్టి పట్టాలి.